ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. భవిష్యత్తులో ఫార్మా ఇతర కంపెనీల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వంగల్పూడి అనిత కంపెనీ యజమానులకు ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు దుర్ఘటన సందర్భంగా అనకాపల్లి ఎన్ఆర్ శంకరం భవన్లో ఆ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధ్యక్షతన వివిధ పరిశ్రమల యజమానులు మరియు వాటి ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎస్పీ ఎం దీపిక, పరిశ్రమల అధికారి శ్రీధర్, ఇన్స్పెక్టర్ చిన్నారావు మరియు వివిధ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మాట్లాడుతూ, దురదృష్టకర సంఘటనలు రీసెంట్గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్లో సినర్జీన్ కంపెనీలో 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hour మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది. అది కనుక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకు ముందు ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆపిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి కొన్ని కేజెస్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్ గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేస్తాను. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోనే కూడా ముందు మెడికల్ హాస్పిటల్కి కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్ కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే ₹1,00,00,000 పరిహారం ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది. మేము చెక్కులు తీసుకుని వెళ్ళవడం కాదండి. ₹50 లక్షలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి ₹50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి ₹25 లక్షల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను, ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను. ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు. అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కంపెనీలే కాదు, ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు,
సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు. సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ 10 lakhs to 1 crore ఉంటుంది. రియాక్టర్స్ ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, బజర్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారమ్స్ మోగాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేవు. ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. ఈ రోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతోని, అదేవిధంగా అఫీషియల్స్ తోని, ప్రజాప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టే విద్య. అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత 11 మిగులుతాయి. ఇన్సిడెంట్లు తీసుకొని కేస్ స్టడీ కింద చేసుకున్నాం. అంటే రిపీటెడ్ గా ఏ బేసిస్ లో జరుగుతున్నాయి యాక్సిడెంట్స్, దాని మీద కూడా ఒక అధ్యయనం చేస్తాం. ఈ 2-3 days లోని కూడా దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అంటే ర్యాండమ్ గా ఒక 20 ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ 20 ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, దాని మీద ఇంకా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా క్లియర్ గైడెన్స్ ఇస్తాం. మంది చనిపోయారు, ₹1 పరిహారం ఇచ్చాము. 20 మందికి 50% అబోవ్ దెబ్బలు తగిలి వాళ్ళందరికీ 50 lakh rupees ఇచ్చాము. 18 members కి బిలో 50% ఉంది. ఇది కూడా అఫీషియల్ గా డాక్టర్స్ పంపించుకొని మేము ఐడెంటిఫై చేసుకున్నది. ఇదేదో వేగ్ గా ఇచ్చేసింది కూడా కాదు. డాక్టర్స్ టీమ్ వెళ్ళారు, డాక్టర్స్ టీమ్ కూడా వీళ్ళు 50% ఇంజూరీ అయింది, 50% లో ఇంజూరీ అయింది, అవన్నీ కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము చేస్తాం, చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం. ఇంత టైం ఏం పట్టదండి. మనం కమిటీ ఏర్పాటు చేసుకుని అందులోకి రెడ్ జోన్ లో ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టరీస్ అన్ని, ఆరెంజ్ జోన్ లో ఫ్యాక్టరీస్ అన్ని ఆటోమేటిక్ గా దీని పరిధిలోకి ఇస్తాం. నిజంగా స్టాఫ్ తక్కువ ఉంటే కనుక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వాలి. మేము అడిగితేనే కానీ ఇచ్చే పరిస్థితులు ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వరకు మేము అడిగాం కాబట్టి తెలిసింది. లాస్ట్ 5 years ఏం చేశారు, గాలి వదిలేసారా సేఫ్టీ. ఇప్పుడు పరిస్థితి మేము నిజంగా స్టాఫ్ తక్కువ ఉంటే కనుక కంపల్సరీ మేము రిక్రూట్ చేస్తాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు పోలీసులు కూడా కొంచెం తక్కువ ఉన్నారమ్మా, పోలీసులు కూడా కొంచెం అలోకేట్ చేయండి అని. డెఫినెట్ గా పోలీసు సిబ్బందిని పెంచుతాం.